ఓకే సార్. అది ఎట్లా నాకు మీ గ్రూప్ ఎవరికి పంపించాలి అది? గ్రూప్ లో లేరు మీరు? మన వాట్సాప్ గ్రూప్ లో రిచ్ భారత్ లో గానీ జీసీసీ గ్రూప్ లో గానీ లేరా మీరు? లేదు సార్, లేదు సార్, లేదు సార్. లేరా? ఓకే ఓకే. మీరు అంత అంటే వాట్సాప్ నాకు గ్రూప్ లో పెట్టండి. లేను. వాట్సాప్ గ్రూప్ లో వేయండి, నన్ను చేరిస్తే నేను వేస్తాను సార్. ఓ పని చేయండి, ఇప్పుడు మనది ఇది టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, ఇప్పుడు ఆల్రెడీ అవును సార్, మీటింగ్ కి జాయిన్ అయ్యారు చూసారా, అందులో పెట్టండి. అవును నేను సార్. డౌన్లోడ్ చేసి అందులో పెడతాను. ఓకే. ఓకే సార్, ఓకే సార్, మిమ్మల్ని యాడ్ కూడా చేస్తాను అందులో. ఓకే ఓకే సార్. మీ దానికి కొంత మీ దేనికి వేసినా సార్. ఏంటి సార్, పంపించండి. ఓకే సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ వెంకటేష్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? సూపర్ సార్, సూపర్ హ్యాపీ సార్. వ్యాలెట్ స్టేకింగ్ మొన్న 1000 కొట్టినా సార్. వాలెట్ స్టేకింగ్ రివార్డ్ లోనా? మొన్న 1000 కొట్టినా. నిన్న 56, ఇవాళ 56 ఇట్లా కంటిన్యూ నడుస్తుంది సార్. వావ్, సూపర్ సార్. అదే 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 అంటే అది యాక్టివ్ చేసుకుంటుంటే మనకి ఈ రివార్డ్ అనేది వస్తుంది అంతే. సార్ అయితే అక్కడ ఆ 1000కి 2 యాడ్ అయినాయి ఆటరా. ఇప్పుడు మనకి ఇంట్లో ఇవి నాకు 70 వచ్చేటి మనకు సీడ్ ఫండింగ్ లా మన కింద టీం తక్కువ అయింది కదా. అంటే మీయేనా ఎక్కడైనా తీసుకున్నారు మళ్ళీ సపరేట్? నాయే సార్, నాయి మొన్న 1000 అయినాయి. 1000 అయిన వల్ల మొన్న కొట్టేసిన. నిన్న నుంచి స్టార్ట్ అయింది. సూపర్ సార్, సూపర్. అయితే ఇప్పుడు మనకు ఎన్ని రోజులు వస్తాయి సార్ ఇది? 190 days సార్. 6 months అనుకోండి. 6 months అది వరకు మళ్ళా 1000 మళ్ళీ జమ అయితే మళ్ళీ కొట్టాలి. మళ్ళీ కొట్టాలి అంతే. అంటే ఇప్పుడు మనకు 190 రోజుల వరకు నాకు ఒక పావుదక్క 8 వస్తాయి సార్. ఎన్ని అయితే ఒకసారి లెక్క చేయరి సార్. ఏంటి సార్? రోజుకు పావుదక్క 8 వస్తాయి సార్ అవి కైండ్లు. ఓకే. 190 రోజులు ఒకసారి లెక్క చేయరి, మళ్ళీ 1000 జమ అవుతాయి అది వరకు. 109 అంతే సార్. అంటే మీకు 110 అంటే ఒక మీకు ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి అది మీకు వస్తుంది, నో ప్రాబ్లం. మళ్ళా 1000 జమ మళ్ళీ కొట్టచ్చు. అది ఇది అయిపోవటాలు మళ్ళీ అది కొట్టచ్చు. కానీ ఏంటంటే అది మీ దగ్గర ఉన్నాయి కంప్లీట్ అయ్యేంత వరకు మీకు ఆ ఛాన్స్ ఉంటుంది. తర్వాత తగ్గుతూ వచ్చేటప్పటికి మళ్ళీ డేస్ తగ్గుతూ ఉంటుంది. అది చూసుకోండి. అంటే నేను 8000 చేసిన సార్. అది 8000 చేసినా గానీ మీకు అంతకు ముందు ఫస్ట్ చేసి రిలీజ్ అయిపోతా ఉంటాయి కదా సార్, అవి తగ్గుతూ వస్తాయి కదా. మరి నేను 1,13,000 చేసిన, తగ్గాయి సార్. నేను అనేది అది కాదు సార్. నేను అనేది వ్యాలెట్ రివార్డ్ 8,000 చేశారు కదా. 8,000 ఒకటేసారి చేయలేదు కదా మీరు? చేయలే. మరి అది నేను చెప్పేది. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ 9 పీవీస్ మెటా వస్తాయంటున్నారు కదా, అవి ఏమవుతాయంటే మీకు రిలీజ్ అయ్యే కొద్దీ తగ్గుతూ వస్తాయని నేను అంటున్నాను అనమాట. దాని ఓకే సార్. మనకు అయితే నిన్న ఎల్లిబాడ్ ఆఫర్స్ చేసిన సార్. 100 3 వ్యాలెట్. సూపర్ సార్. అది చేసినా ఇది చేసిన ఒకటే. గ్రేట్, మంచి వర్క్ మీద పడ్డారు అయితే. మళ్ళీ 10,000 కైన్లు కొన్నా సార్. మళ్ళా ఎస్ సార్. నేను ఒక 50,000 తీసుకున్నాను సార్ నిన్న. సార్ నేను సార్ ఓకే సార్ వెంకటేష్ సార్. అయితే 8 వ్యాలెట్లు రోజు పెడుతున్నా సార్. అయితే 8 పెడితే నాకు 760 కాయిన్లు బయటకు వస్తాయి. అట్లా 5,000 సంపాదించిన. మళ్ళా 10,000 కాయిన్లు కొన్నా, 15,000 అయినాయి. ఇంకొక 5,000 జమ చేస్తే 20,000 బయట పెడదామని. రేటు పెరిగితే మనకు ఖర్చులకు పని చేస్తాయి కదా సార్. సార్ వావ్ సార్. మరి ఆల్ ది బెస్ట్. మరి దేని దానికి పని చేయాలి కదా. లోపల చేసే పని లోపల చేయాలి, బయట చేసే పని బయట చేయాలి. అవును సార్, అవును సార్, అంతే కరెక్టే. ఇప్పుడు కొంచెం 2 రూపాయలు పెరిగినా 5 రూపాయలు పెరిగినా కానీ మనకు చేతి ఖర్చులు కావాలి కదా సార్. అవును సార్. సరే ఓకే సార్. అందరికి ధన్యవాదాలు సార్. మన గ్రూపులున్న సభ్యులందరికీ, గురువులకు అందరికీ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. సార్ ప్రసాద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. ఈ రోజే మళ్ళీ ఒక 20 వ్యాలెట్లు విత్డ్రాల్ పెట్టిన. 2 సీడ్ ఫండింగ్ చేశాను. ఒక ఎర్లీ బర్డ్ కూడా జరిగింది ఇవాళ.
ఉమ్. ఉమ్. మిమ్మల్ని చాలా ఫాలో చాలా అవుతున్నాం చేస్తున్నా. సార్ స్లోగా 20 స్లోగా వ్యాలెట్లు మిమ్మల్ని ఫాలో విత్డ్రాల్ అవుతున్నాం. పెట్టడం వల్ల వచ్చినాయి 2000. వాటితో రెండు సీడ్ ఫండింగ్ చేసి ఒక ఎర్లీ బడి చేయడం జరిగింది ఇవాళ. సూపర్ సార్, సూపర్ వర్క్ మీరు. ఏదైనా స్మార్ట్ వర్క్ బాగుంటుంది సార్ మీరు. కాకపోతే నాకు పీవీసీ మెటాలో సీడ్ ఫండింగ్ ఎక్కువ లేవు, అదొక టెన్షన్ ఉన్నది. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. మీరు చెయ్యాలనుకుంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. అది మామూలే ఇక కానీ యూఎస్డిటీలు ఎక్కువ మీరు ఉన్నాయి కానీ సీడ్ ఫండింగ్ లో తక్కువ ఉన్నాయి. అదే మీరు ఒకవేళ ఆల్రెడీ పెడుతున్నారు కాబట్టి 20 వ్యాలెట్స్ అనేది పెడుతున్నారు కాబట్టి అవి మీరు కావాలంటే పెంచుకోవాలని పెంచుకోవచ్చు, హోల్డ్ చేసుకోవాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. దానికి నేను కొత్త వాటి కోసమే ట్రై చేస్తున్నా ఇక ఇప్పుడు. సరే సార్, అంటే అకౌంట్స్ ఆల్రెడీ మీకు ఏంటంటే మీకు వర్క్ అనేది నడుస్తుంది కాబట్టి అకౌంట్స్, న్యూ అకౌంట్స్ కి ఛాన్స్ ఇవ్వడానికి మీరు యూటిలైజ్ చేస్తున్నారు. విత్డ్రాల్ వచ్చే రోజు ఆప్షన్ ఉన్న రోజు విత్డ్రాల్ చేస్తున్నా, ఎర్లీ బర్డ్ వచ్చే రోజు ఎర్లీ బర్డ్ చేస్తున్నా. ఏం లేదు సార్, మనం ఇంకో నెల కానీ ఇప్పుడు ఈ లోపు ఏమన్నా ఒకవేళ విడ్రాల్ పెంచారనుకో, అందరు కూడా ఎవరి దగ్గర ఎంత ఫండ్ ఉందో అంత విడ్రాల్ పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది అప్పుడు. నో ప్రాబ్లం. చాలా బాగుంది సార్. నేను డీపీలతో ఒకటి ఈరోజు చేశాను, అది ఇంకా చాలా సంతోషంగా ఉంది. డీపీలు వచ్చినాయి కదా సార్, అవి 5000 డీపీలు ఉన్నాయి. ఆ డీపీలను టోకెన్ ఫార్మింగ్ చేయడం వల్ల ఈ రోజు ఎర్లీ బర్డ్కి యూజ్ అయినాయి ఒక 100. వ్యాలెట్ ఫార్మింగ్ లో ఉంటాయి కదా. వ్యాలెట్ ఫార్మింగ్ లో ఉన్నాయి కూడా చాలా యూటిలైజ్ అవుతున్నాయి సార్, మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి. అంటే ఇన్ని రోజులలో ఈ రోజు యూజ్ చేశాను. డీపీలు చూస్తే ఆ వ్యాలెట్ లేవు. వ్యాలెట్ ఫార్మింగ్ ఓపెన్ చేయగానే 103 ఉన్నాయి. మనకి అక్కడ రిలీజ్ అయిపోయి అక్కడ హోల్డ్ చేసుకున్నా గానీ మనకి అంతే ఉంటాయి కదా సార్. ఇప్పుడు మనం ఫార్మింగ్ పేజీలకు పంపించుకున్నాం ఇంకో 200% అవి రిలీజ్ అవుతాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి విత్డ్రాల్ పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంటది కాబట్టి చేసుకోవడం బెటర్ అక్కడ హోల్డ్ చేసుకోవడం కన్నా. అక్కడ చేసేసినాయి, అక్కడ లేవు. మళ్ళీ రోజుకి 5 వస్తున్నాయి అవి అక్కడ. వావ్, సూపర్ సార్. డీపీలు వేస్ట్ అయినాయి అనుకున్నా కానీ డీపీలు ఈ రోజు యూజ్ అవుతున్నాయి. వేస్ట్ అవ్వవు సార్ ప్రతి డీపీ కూడా, కానీ నేను ఆ రోజు 5000 చేంజ్ డీపీలు పెట్టినా ఈ డబ్బులన్నీ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేసేవాడు. అయ్యే ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి మీకు. 1000 డేస్ అయిన తర్వాత ఈ రోజు యూజ్ అయినాయి, 10,000 వచ్చినాయి. అంతా రెఫరల్ ఇన్కమ్ వచ్చినాయి సార్. అప్పుడు 4 లెవెల్ వేసుకున్న వాటి రెఫరల్ ఇన్కమ్ ఒక వ్యాలెట్ కొట్టడం వల్ల వచ్చినాయి అవి. సూపర్ సార్. నాది కొరలో లాస్ట్ రోజే అనెక్స్ చేసి 200% రివార్డ్ తీసుకున్నా. నేను ముందు ఎక్కువ వెళ్ళలేదు, అన్ని పెరల కొండి వేసుకుంటూ పోయినా. అప్పటి నుండి ఎల్ఐసి కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కాల్ చేసేది 2250 కొట్టమనేది. ఈ రెఫర్లు వచ్చినాయి వాళ్ళకి పంపేది. అప్పటిప్పుడు సేఫ్ గా తీసుకున్నా. రోజు 3-4 అకౌంట్ చేసేది. అదొక 100 డేస్ చేసిన, ఎక్కువ వేయలేదు. ఇప్పుడు మాత్రం సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ 12,000 టార్గెట్ పెట్టుకున్నా, చేస్తున్నా. ప్రతి కస్టమర్ దగ్గర 12,000 పెట్టాలి. ఒక 1000 పీవీసీ మెటల్ సీడ్ ఫండింగ్ చేయాలి, ఒక 100 ESD టోకెన్ ఫార్మింగ్ చేయాలి, ఒక 500 పీవీసీ మెటల్ బయట ఉండాలి, ఒక 500 తోని లాక్ క్రియేట్ చేయాలని నా టార్గెట్ పెట్టుకున్నది. ఈ సంవత్సరం అయిపోయే వరకు 500 మందికి చేయాలన్న కోరిక, నా డ్రీమ్. 47 సార్. 47. సూపర్ సార్. 53 యూనిట్లు వస్తున్నాయి రెఫర్ ఇన్కమ్ ద్వారా నా ఇన్వెస్ట్మెంట్ కి ఇప్పటికి. నేను కూడా ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తున్నా సార్. 3 వ్యాలెట్లు చేస్తున్నా. 4 వ్యాలెట్లు ఏమో పబ్లిక్, 3 వ్యాలెట్లు నాయి. సూపర్ సార్. 3 లైన్స్ లో జరుగుతుంది బిజినెస్. అంటే మీకు కంప్లీట్ గా 3 లైన్ల నుంచి వస్తుంది. 3 లైన్ల ఫస్ట్ నాన్న ఉంటాడు, తర్వాత అమ్మ, తర్వాత నేను, ముగ్గురం ఉంటాం. ఫస్ట్ లెవెల్ ఒకరు అదర్ పర్సన్ వస్తారు, సెకండ్ లెవెల్ ఒకరు అదర్ పర్సన్ వస్తారు, థర్డ్ లెవెల్ 2 అదర్ పర్సన్స్ వస్తారు. 4 వస్తారు. నేను ఎప్పుడు ఎర్లీ బడి చేస్తున్నా 4 వస్తారు. 3 ఎర్లీ బడి అవుతున్నాయి. అలా చేయడం వల్ల ఎక్కువ రివార్డ్ తీసుకోవడం కూడా జరుగుతుంది. మామూలుగా ఎర్లీ బర్డ్ 0.9 కాకుండా ఇంకొక 19-18% కూడా తీసుకోవడం జరుగుతుంది. రెఫరల్ ద్వారా మామూలుగా 0.20 తీసుకునేది
11:09 వస్తుంది, 12:09 వస్తుంది. అది చాలా సంతోషంగా ఉంది. ఇంకా అంటే ఇంకా వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. అవునవును, $1 190 days, అనేది వస్తుంది. 223 days కాదు, ఇంకా ముందే తీసుకోవచ్చు, 180 days లో తీసుకోవచ్చు, 160 లో తీసుకోవచ్చు అనే ఆలోచన వచ్చింది నాకు. ఇంకా సార్ టీం ఎక్కువ ఉన్న రోజు వాళ్ళు టీం ఎక్కువ ఉన్న వాళ్ళు 1 or 2 days లో కూడా తీసుకున్న పర్సన్స్ ఉన్నారు సార్. అంటే ఇప్పుడు ఆ టీం ఎక్కువ సంపాదించలేదు కానీ ఇప్పుడు మొదలు పెట్టినాయి ఇక ఈ సీజన్. అంటే ఆల్రెడీ మన లీడర్స్ అందరూ ఉన్నారు కదా సార్, మనకి శంకర్ సార్ మన రాజేష్ సార్ కూడా మనకి లైవ్ లో చూపించారు చాలా సార్లు. ఎందుకంటే టీమ్ హెవీగా ఉన్న పర్సన్స్ ఏంటంటే వాళ్ళకి $100 ఇప్పుడు చేశారంటే రేపటికి మళ్ళీ 200% తో కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి అంత రిఫరల్ అనేది ఉంటది అనమాట. నెంబర్స్ పెంచుకుంటున్నా, కొంతమంది ఆగిపోయినా కొంతమంది కంటిన్యూ అవుతారు. ఒకరి మీద ఆధారపడకుండా ఒక 100 మందిని టార్గెట్ పెట్టుకున్నాం. ఈ మంత్ నెక్స్ట్ మంత్ జూలై కల్లా 100 మందిని కావాలి. 47 క్లోజ్ అయింది, ఇంకా 53 ఉన్నారు. అంటే యానివర్సరీ కల్లా 100 కంప్లీట్ చేయాలన్నా నెక్స్ట్ మంత్. అదే సార్ యానివర్సరీ, ఇంకా ఇప్పుడు 28 యానివర్సరీ కదా సార్, 3rd యానివర్సరీ. మరి అదే 30 టార్గెట్ పెట్టుకున్నాం. ఆల్ ది బెస్ట్ సార్, ఏదైనా స్మార్ట్ వర్క్ అనేది చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది సార్. మామూలుగా ఇంత ముందు 20,000 కోసమే పోరాడేది, 50 ఏజ్ పెట్టి వస్తున్నాయి పర్ డే. 11 ఇట్లా చూడగానే 50 ఏజ్ క్రెడిట్ అన్నట్టు కనబడుతుంది 4 వ్యాలెట్లు ఓపెన్ చేస్తే. ఇది పెంచుకుంటూ వెళ్ళడం వల్ల, రెఫరల్ ఇవ్వడం, టీం వర్క్ చేయడం వల్ల, P2P చేయడం వల్ల మాత్రం డబ్బు తీసుకోవచ్చు అనేది అర్థమైంది. దీన్ని బట్టి ముందుకు వెళ్తాం. P2P చేయడం వలన ఎలా అయినా సరే మనం ముందుకెళ్తేనే అవుతా ఉంటది. కానీ ఏంటంటే సార్, మీరు ఆల్రెడీ మీరు జాయిన్ చేసే పర్సన్స్ కూడా మీరు ఆల్రెడీ చెప్తున్నారు కాబట్టి లాంగ్ టైమ్ అంటే ఇప్పుడు 1000 days అని చెప్తున్నాం. ఎస్ సార్, 3 years. ఓకే. LIC లో చేస్తే 10 years పడుతుంది, ఇక్కడ చేస్తే 3 years డబుల్ అవుతుంది. మీకు ఇష్టం ఉంటే మళ్ళీ రీఫార్మింగ్ ఉంటే రీఫార్మింగ్ చేసుకోవచ్చు. అప్పటికి సిస్టమ్ ఏది విధంగా మార్పులు వస్తే ఆ విధంగా మార్పులకు అనుగుణంగా మనం ముందుకెళ్ళొచ్చు. నేను 2022 జనవరిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది ఇప్పుడు తీసుకుంటున్నా, 3 సంవత్సరాలు గడిచింది. మీరు కూడా ఇప్పుడు పెట్టండి, 28లో తీసుకోండి, 29లో తీసుకోండి అని చెప్తున్నా. నచ్చినంత పెట్టుకోండి. అదే మెయిన్ కావాలి సార్. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పే విధానం అనేది సరిగ్గా లేకపోతే అక్కడ ఏమవుద్దంటే బలవంతంగా 1,00,000 పెట్టమని చెప్తారండి. 12,000 పెట్టుకోండి, ఇది బాగుంటది. మీకు నచ్చితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే ఈ సిస్టమ్ తోని 3 years కంటిన్యూగా ఉంటున్నా. మీరు కూడా రండి, ప్రతిరోజు రివార్డ్ వస్తుంది. ఫస్ట్ పర్లవేన్లో 200% సెటిల్మెంట్ ఆప్షన్ కింద ఇచ్చిండు. తర్వాత సీడ్ ఫండింగ్ ఆప్షన్ లోకి వచ్చిన, టోకన్ ఫార్మింగ్ ఆప్షన్ లోకి వచ్చిన, 800 days లో డబ్బులు ఇచ్చిండు, ఇప్పుడు 1000 days లో ఇస్తుండు. ఒక సీడ్ ఫండింగ్ లో రేట్ ఒకటి డౌన్ అయింది, కానీ అప్పుడున్న వాటికి ఇప్పుడు వచ్చున్నాయి. ఇప్పుడు మనం లో ప్రైస్ కొంటున్నాం కాబట్టి మామూలుగా ఇంకో 3 years లో డబుల్ అయితే అవకాశం ఉన్నది. ₹1 కాస్త 2 వెళ్ళొచ్చు, 5 వెళ్ళొచ్చు, 100 కూడా వెళ్ళొచ్చు, $10 దాకా పోవచ్చు. కానీ 2 అయితే కన్ఫర్మ్ ఉంటుంది అని చెప్పిన. డబుల్ అనేది 100% ఇస్తుంది. సిస్టమ్ చెప్పిన మాటలో ఇది 100% ఉండదు. అంటే మీరు ఒక పర్సన్ చేత ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు? 12,000. 12,000 అంటే ఓకే. మీ ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది కొద్దిగా తెలుసుకోవచ్చు మీ మాటల్లో. అంటే 12,000 12,000 అనేది మీరు తీసుకుంటున్నారు పర్ పర్సన్ దగ్గర. అంటే మీరు ఏమేమి చేస్తున్నారు వాళ్ళ చేత? ఒక $500 BNB తీసుకుంటాను వాళ్ళకి ఫస్ట్. ఓకే ఓకే, $5 వరకు BNB 1500 PVC మెటల్ ఆ వ్యాలెట్ లోకి యాడ్ చేస్తాను. సూపర్. అందులోకి వెళ్ళి 1000 PVC మెటల్ సీడ్ ఫండింగ్ చేస్తా. ఓకే. సీడ్ ఫండింగ్ కన్నా ముందు BNB ద్వారా పిన్ జనరేషన్ చేస్తా, సీడ్ ఫండింగ్ అవుతుంది. టోకన్ ఫార్మింగ్ లో మాత్రం నా వ్యాలెట్ లో ఉన్న వాటిని టోకన్ ఫార్మింగ్ చేస్తా. ఓకే. ఇక నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ ఒకసారి రివార్డ్ వచ్చిందా రాలేదా చెక్ చేస్తా వాళ్ళకి, ఆ కస్టమర్ రోజు నాకు మాకు కూడా ఈ విధంగా వస్తుంది, నీకు కూడా రోజు ఇంత వస్తుంది, 0.20 వస్తుంది. ఇలా 1000 రోజులు వస్తుంది. ఈ రోజు వచ్చింది, ఇంకా 90 రోజులు బ్యాలెన్స్ ఉందని చెప్తా. 99 రోజులు ఇలా చెప్పడం వల్ల ఒకరి ద్వారా ఒకరికి వెళ్ళడం వల్ల ఇప్పుడు వచ్చే వాళ్ళకి ప్లస్ ఏంటంటే ఇప్పుడు 15% అనేది మనకి అంతకు ముందు మనకి సపరేట్ వేరే దాంట్లోకి వెళ్ళేది కాబట్టి
ఇప్పుడు వీళ్ళకి అలా కాదు కదా సార్, ఇప్పుడు 95% అనేది ఒకే దాంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి వీళ్ళకి ఒక ప్లస్ వచ్చేస్తుంది. పాయింట్. ఉమ్. సూపర్ నిజంగా. సార్ స్మార్ట్ వర్క్ అనేది చేస్తున్నారు, సూపర్ నిజంగా, ఎక్సలెంట్. అంటే అంటే మీరు హెవీగా ఆల్రెడీ కాకుండా ముందుగానే చిన్న వాళ్ళకి, చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టిస్తున్నా సార్. అవును సార్, ఎందుకంటే వాళ్ళకి ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి మీరు మినిమం అంటే 500 పీవీసీ మెటా అనేది బయట పెడుతున్నారు, అవునా? 500 పెట్టేస్తున్నా. ఒకవేళ అది $1 వెళ్ళినా ఒక 50,000 వస్తుంది. తను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ బయట సేల్ చేసి ఫస్ట్ తన ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేయాలి నా అవును. గోల్. అంటే అంటే మీ టార్గెట్ ఏంటంటే 5 years లో అదే 3 years టార్గెట్ ఇచ్చారు కాబట్టి లోపల ఉన్న ఫండ్ ఎలా ఉన్నా కానీ బయట ఉన్నాయన్నా సరే $1 రీచ్ అవుతాయి కనుక మినిమం తన 50,000 ఫండ్ వస్తుంది తనకు కాబట్టి రిటర్న్ వాళ్ళకి ఎలా. అవును సార్, మన వాళ్ళకి ఎలాగో మీరు మీరు ఎలాగ డబల్ చెప్పారు కదా సార్, అంటే అవును 12,000కి 25,000 వస్తుందని చెప్పింటారు కాబట్టి అదొక ప్లస్ వాళ్ళకి. ఎస్ సార్, ఎస్ సార్, సూపర్. అదే అదే అంటున్నా, అందుకని వర్క్ అనేది ఎలా చేస్తున్నారు సార్ అదే అని అందుకని అడిగాను. ఎక్కడికి పోయినా ఒక వైట్ పేపర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంటికి వస్తేనేమో బోర్డు, నాకు బోర్డు కూడా ఉంది. ఆహా, వావ్, సూపర్. నేను ఎల్ఐసి లో చెప్పినప్పటి నుండే బోర్డు ఉండేది నాకు, అప్పటి నుండి కంటిన్యూ చేస్తున్నా. ఎస్ సార్, ఎస్ సార్, గుడ్ సార్, గుడ్. ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా చెప్తా. నాకు ఇక్కడ మా టౌన్ లో హుజరాబాద్ లో కూడా ఆఫీస్ ఉంది, అక్కడికి కూడా ఎవరైనా వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే లేదు నేను ఆఫీస్ ఇంకెవరు ఉంది. ఆఫీస్ ఓపెన్ చేసుకున్నారా? నైస్ సార్. 1 year అవుతుంది. వావ్. అంటే మనకి దీనికి పీవీసీ మెటా గురించా లేకపోతే ఎల్ఐసి ఎల్ఐసి గురించి, పివిసి మెటా గురించి, ఇంకా మొత్తం తర్వాత బిజినెస్ పర్పస్ గా. బిజినెస్ ఎక్కువ కస్టమర్స్ వస్తే వెయిట్ చేయడం కోసం అలా చేసుకున్నా. సార్ సూపర్. అదే సార్, అదే ఈ కావాలి మనకి. ఈ మంత్ 28 ఏదో యూట్యూబ్ లో విన్నాను సార్. ఈ రోజు క్రిప్టో లవర్స్ మీటింగ్ అని అటెండ్ చేస్తున్నారు. పొద్దుట ఒక ఫ్రెండ్ నాకు లింక్ పంపిండు. అది ఇండియా తెలుగు అంట. ఈ మీటింగ్ అని ఒకటి ఏర్పాటు చేస్తున్నారంట. మన ట్రస్ట్ వ్యాలెట్ ఎలా భద్రపరచుకోవాలి, అలా వర్డ్స్ ఎట్లా దాచుకోవాలి, తర్వాత ఏ కైన్స్ మీద, అసలు క్రిప్టో మీద కొంత నాలెడ్జ్ కోసం మన ఇండియాలో, మన హైదరాబాద్ లో ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారంట. సూపర్ సార్. మరి 28 అంట. ఓకే, అంటే ఆన్లైన్ లో కాకుండా డైరెక్ట్ ఫిజికల్ మీటింగ్, ఆఫ్లైన్ ఫిజికల్ ట్రైన్. ఓకే 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 ఓకే. ఇంతకుముందు మనం ఎక్కడ సార్? హైదరాబాద్ అంట. నేను అది పూర్తిగా వెళ్ళాను. నేను వేరే డ్రైవింగ్ లో ఉన్నా, కార్ డ్రైవ్ చేస్తుంటే నా పక్కన ఉన్న ఫ్రెండ్ వీడియో ఆన్ చేసిండు. మీ క్రిప్టో స్టార్ట్ అయింది హైదరాబాద్ అంటుండు. సార్ మీకు ఒకవేళ అంటే ఒకవేళ అది ఎప్పుడు ఏంటి అన్నది తెలిసినా గానీ, ఒకవేళ లింక్ ఏమైనా వచ్చినా గానీ ఫార్వర్డ్ చేయండి, నో ప్రాబ్లం. ఓకే చేస్తాను సార్. సార్, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ అందరూ ఉంటారు కాబట్టి నాలెడ్జ్ అనేది పెంచుకుంటారు. అక్కడ సబ్జెక్ట్ ఏముంది ఏంటి అన్నది కూడా తెలుస్తుంది కదా. అంటే అక్కడికి వెళ్తే ఇలా క్రిప్టో బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారని ఒక ధైర్యం వస్తుంది ఫస్ట్ నా ఆలోచన. అవునవును, అంటే తెలియని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే అసలు క్రిప్టో గురించి మనకి వీళ్ళు ఓన్లీ పీవీసీ మెటాలో చెప్తున్నారు ఏంటి అని అనుకుంటారు కదా. అలాంటి పర్సన్స్ అందరికి ఒక డౌట్ అనేది క్లియర్ అవుద్ది. వాళ్ళకి ఒక అంటే అంచనా అనేది వస్తుంది, అవునా క్రిప్టోకి ఇంత గ్రిప్ ఉందా ఫ్యూచర్ లో, అంటే ఇప్పటి నుంచి మనం కష్టపడితే మన ఫ్యూచర్ లో క్రిప్టో అనేది అంత డెవలప్మెంట్ అవుద్దా అని వాళ్ళకి ఒక స్ట్రాటజీ వస్తుంది. మామూలుగా మా ఇంకొక ఫ్రెండ్ చెప్పిండు, ఈ రోజు పొద్దున మాట్లాడాను, గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేసేదానికన్నా క్రిప్టో పైన ఇన్వెస్ట్మెంట్ అయితే 100 times ఇంప్రూవ్మెంట్ జరిగిందంట. తను ఎక్స్పీరియన్స్ చెప్పిండు. 20% గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేశాడు. తన ఇన్కమ్ లో 20% క్రిప్టో పైన పెట్టేదట. ఎన్ని కొత్త కాయిన్ లాంచింగ్ అయిన ప్రతి కాయిన్ మీద ఎంతో కొంత డబ్బును ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదట. గోల్డ్ చూస్తే 500 grams ఉంది, క్రిప్టో చూస్తే 2 CR ప్లస్ లో ఉందన్నమాట. ఇది చాలా ఎక్కువ పెరుగుతుంది. ఏ కాయిన్ అయినా కానీ చూసి తక్కువలో ఉన్నప్పుడు తీసుకోవాలి, ఎక్కువలో ఉన్నప్పుడు సేల్ చేసుకోవాలి. దాని గురించి టైం కేటాయించాలని అన్నాడు. అవునవును, క్రిప్టో అనేది అంతే కదా. ప్రాఫిట్ ఉన్నప్పుడు మనం కొద్దిగా పెరిగినప్పుడు తీసుకోవాలి, మళ్ళీ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు మనం మళ్ళీ బై చేసుకుంటా ఉండాలి. ఎన్నిసార్లు కొనడం, ఎన్నిసార్లు అమ్మడం, ఎంత ప్రాఫిట్ తీసుకున్నాను అనేది నోట్ చేసుకోవాలి. ఆ ఇయర్ లో ఎంత వచ్చింది మన ప్రాఫిట్, ఆ మంత్ లో ఎంత వచ్చింది, ఆ డే లో ఎంత వచ్చింది అనేది ప్లానింగ్ ఉండాలి. అంటే మనం ఆ విషయం గురించి చిన్నగా మాట్లాడి, నేను ఎల్ఐసి బిజినెస్ నేను చెప్పడం వల్ల నాకు ఆ విషయం చెప్పింది. అవును సార్,
అంటే నేను మనం లాంగ్ చేసిన టర్మ్ 30 ఇన్వెస్ట్మెంట్ ఎంత, తీసుకున్నది ఎంత, అది కూడా. వేరే క్రిప్టోలలో కాంపౌండింగ్ ఉండదు, ఒక ఓన్లీ మన పీవీసీ మెటల్ కాంపౌండింగ్ అనేది ఉంది. సార్ సార్ అంటే ఫార్మింగ్ ఏమో అంటే ఇప్పుడు చెప్పలేము సార్, ఓన్లీ మన పీవీసీ మెటా అంటే మన పెర్లవెన్ మెంబర్స్ గురించే ఇచ్చారా, ఇది ఒకవేళ మనకి ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యే టయానికి ఈ కాంపౌండింగ్ సిస్టమ్ ఉండకపోవచ్చేమో, చెప్పలేం కదా సార్. అంటే ఒకవేళ ఉన్నా గానీ, ఒకవేళ ఓన్లీ ఇప్పటి వరకు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఛాన్స్ ఉంటదేమో, న్యూ పర్సన్స్ కి ఉండకపోవచ్చు, చాలా ఉంటాయి కదా సార్ అలాగా. అందుకని చెప్పేసి ఏదైనా సరే ముందు నుంచి ఉన్న పర్సన్స్ కి ఏదైనా కొద్దిగా మనం లేట్ అయిందని అనుకుంటున్నాం కాబట్టి, ఏదైనా మనం ఎంత బెనిఫిట్ వచ్చినా ఏదొచ్చినా ముందుగా సిస్టమ్ తరపున ఏం వచ్చినా కానీ ముందుగా మనమే అనుభవిస్తాం సార్, అదైతే కంపల్సరీ. నేనైతే ఎంత లేట్ అయితే ఒక రోజు గడిస్తే ఒక 100 పీవీసీ మెటల్ అన్న సేవ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అంతే సార్. ఒక రోజు లేట్ అయిందంటే ఒక 100 పీవీసీ మెటల్ కొనుక్కోవాలి. ఏదో ఒకటి త్యాగం చేసి అయినా ఒక 100 పీవీసీ మెటల్ కొనుక్కుంటే నా ఫ్యూచర్ డెవలప్మెంట్ అయితే అనే ప్లాన్ మీద ఉన్నా. చాలా చాలా వరకు బాగుంది సార్. కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినా కానీ చాలా, నేను స్టార్టింగ్ లో ఎక్కువ చేపియలేదు, నాకు చేయరాక కొంచెం ఇబ్బందులు పడ్డా, చెప్పరాక కూడా కొంచెం ఇబ్బందులు పడ్డా. ఇప్పుడు అలా ఏం లేదు, చేస్తున్నా, చెప్తున్నా, డౌట్స్ కూడా ఏమన్నా ఉన్నా కూడా చేస్తున్నా. అంటే ఇప్పుడు ఈ టైంలో వచ్చిన పర్సన్స్ ఎవరైనా హ్యాపీగా ఉంటారు సార్, నో ప్రాబ్లం. ఎందుకంటే అంతకుముందు మనం చేసే వర్క్ కిను ఇప్పుడు మీరు చేసే వర్క్ కిను చాలా ప్లస్ అనమాట. అంతకుముందు కూడా ఒక 4 members కి వేసిన, వాళ్ళు కూడా చిన్నగా అన్నారు. ఆ చిన్నగా అన్నదానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిన. అన్న పీవీసీ పర్లవెన్ లో మీరు 13,500 పెట్టారు, దానికి డబ్బులు వచ్చేసినాయి. తర్వాత సీడ్ ఫండింగ్ చేయడానికి ఒక 6,000 ఇచ్చారు, ఒక టోకెన్ కొనడానికి ఒక 1,300 ఇచ్చిండ్రు. టోకెన్ ఫార్మింగ్ చేయడంలో 10,000 ఇస్తే అది 20,000 ఇచ్చింది. మళ్ళీ రీఫార్మింగ్ చేసినా మీరు 30,000 దాటిపోయింది కదా అని నేను ఒక మాట అన్నా. సరే ఇక నీ మీద నమ్మకం కొద్దిగా ఉంచుతున్నాను అన్నది, అంతే. వేరే దగ్గరికి వెళ్తే 10 years వస్తుంది డబ్బులు కావడానికి, ఇక్కడ 3 years కంప్లీట్ అయింది, ఇంకా టైం ఉంది కదా అనే ఉద్దేశంలో మాట్లాడాను. పెద్దగా పెడితే మాత్రం బాధపడుతున్నాం. నేనైతే ఒక 6,000తోనే సీడ్ ఫండింగ్ చేయించినప్పుడు అవి 3 పీవీసీ మెటల్ వచ్చింది. ఇప్పుడు కొనిపించిన మళ్ళీ 2,000 పీవీసీ మెటల్ రీసెంట్ గా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అందరికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్ సంజీవ్ సార్. వెంకటేష్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే ప్రసాద్ సార్, మంచిగా చెప్పినారు సార్, చాలా చాలా హ్యాపీ సార్. సార్ ప్రసాద్ సార్ టీం ఎంత సార్? టీము టోటల్ 47 సార్. 47 సార్ ఈ రోజు వరకు. ఇప్పుడే కదా. ఓకే థ్యాంక్ యూ సార్. మంచి గైడ్లైన్స్ ఇచ్చినారు సార్, మేము కూడా ఆ విధంగా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాము. సార్ ఆల్రెడీ పెద్ద టీమే ఉంది. ప్రసాద్ సార్, సంజీవ్ సార్ కి పెద్ద టీమే ఉంది ఆల్రెడీ. సార్ ఎంత ఉన్నారు మొత్తం మీ టీము? టోటల్ సీడ్ ఫండింగ్ చేసిన వాళ్ళు, తెరలూరు నుంచి పీవీసీ మెటల్ చేసిన వాళ్ళు 280 మంది ఉన్నారు సార్. సార్ చూడండి, 280 మంది టీం ఉన్నారు ఆల్రెడీ సార్కి. సార్ మంచి స్మార్ట్ వర్క్ చేస్తారు సార్. సార్ కూడా సంజీవ్ సార్ కనిపిస్తారు కానీ చాలా వర్క్ చేశారు సార్ కూడా. చాలా నమ్ముకున్నాం సార్, మొత్తానికి ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నాము, స్మార్ట్ వర్క్. ఎస్ సార్. సార్ ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అనేది ఇప్పుడు కాకపోయినా కానీ మనకి ముందు కనిపిస్తుంది సార్. కానీ మనకి సార్ కష్టపడింది ఎక్కడ పోదని నా పూర్తిగా నమ్ముతున్నాను. అవును సార్. అదే చేసుకోవాలి. ఇంకోసారి ఇప్పుడు ప్రసాద్ సార్ కూడా మంచి వివరాలు ఇచ్చారు సార్. ఎస్ సార్. ప్రసాద్ సార్ ఇప్పుడు ఏం వర్క్ చేసినా కానీ మనకి షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎస్ సార్, సూపర్. నిజంగా కస్టమర్ 12,000 రూపాయలు కట్టేది పెద్ద అమౌంట్ ఏం కాదు, కానీ ఈ రోజుల్లో అంటే సార్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా చూడండి సార్. మీకు ఆల్రెడీ ఏంటంటే సార్ ఏమి లక్షలు వచ్చేస్తాయి, కోట్లు వస్తాయని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లే. మీకు అర్థమైంది సార్ పాయింట్ అనేది క్యాచ్ చేయండి. సార్ ఏంటంటే నువ్వు 12,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు, నువ్వు ఎల్ఐసిలో అయితే కనుక నీకు డబుల్ అవ్వడానికి 10 years వెయిట్ చేయాలి. నువ్వు అదే ఇందులో అయితే కనుక 3 years నువ్వు వెయిట్ చేయి, నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసావు దానికి డబుల్ వస్తుంది. అంటే సార్ అంత హెవీగా ఏం చెప్పట్లేదు కదా అక్కడ. అంటే ఇప్పుడు సార్ ఏం చేస్తున్నారు, స్మార్ట్ వర్క్ తో ఆల్రెడీ
స్టేకింగ్ చేస్తున్నారు, టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక 500 పీవీసీ మెటా కూడా హోల్డ్ చేసి పెడుతున్నారు. ఆ 500 పీవీసీ మెటా దేని గురించి అంటే ఫండ్ అనేది లోపల వాళ్ళు ఒకవేళ కాంపౌండింగ్ చేసుకుంటే పెరుగుతూ ఉంటది. అది ఒకవేళ అప్పటికి వాళ్ళకి బయటకు రాకపోయినా కానీ ఈ 3 years లో మినిమం కనీసం ఒక $50 అన్నా సరే, అంటే 3 years కి $50 అన్నా సరే రీచ్ అయ్యిందంటే వీళ్ళు ఎంత 12,000 పెట్టారు కాబట్టి 25,000 అనేది చేతికి తీసుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే లోపల ఉన్నదంతా మళ్ళీ వాళ్ళు దాని తర్వాత ఇంకా వాళ్ళకి ప్లస్ అయ్యి కదా. ఇంకా లోపల అది ఉండేది ప్లస్ సార్ ప్లస్ సార్ ప్లస్. లేదు సార్, అది అంటే సార్ చాలా సింపుల్ గా ఆలోచించారు అనమాట. మంచి అంటే ఆలోచన సార్, మంచి ఇప్పుడు ఆలోచన. ఆలోచన బాగుంది సార్. అదే నాకు అదే నచ్చింది. సార్ ఓకే, థ్యాంక్స్ సార్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వెంకట సార్. థ్యాంక్ యూ సార్ సంజీవ్ సార్. ఓకే ఓకే వెల్కమ్ సార్. మేడం, లక్ష్మీ కళ్యాణ్ మేడం, వెల్కమ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ అండి అందరికి. గుడ్ మార్నింగ్ మేడం. చాలా రోజుల తర్వాత బిజీ అయిపోయినట్టున్నారు బాగా షూటింగ్స్ లో. అయితే మేడం నిజంగా చాలా హ్యాపీ మేడం. ఎందుకంటే అంటే ఒక పీవీసీ మెటా మెంబర్ అయ్యి మీరు అంటే సినిమా ఇండస్ట్రీలో మీరు నిజంగా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మేడం, ఒకవేళ మీ వీడియోస్ కానీ ఏమైనా చూసినా కానీ అరే లక్ష్మీ కళ్యాణ్ మేడం మా పీవీసీ మెటా మెంబర్ కదా అన్న ఫీలింగ్ వస్తుంది మేడం. అంటే మా ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు అన్న ఫీలింగ్ తోనే మేము ఎప్పుడు చూస్తూ ఉంటాం నిజంగా. అలాగే మేడం మీరు చాలా కష్టపడుతున్నారు. అలా కష్టపడితేనే మీరు అంతా అంటే ఇంత ముందు మీరు ఒకసారి షేర్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మేడం. అంటే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు మీరు ఛాన్సుల గురించి మీరు తిరిగినప్పుడు కూడా మాతో షేర్ చేసుకున్నారు. అంటే అప్పుడు అందరు కూడా చెప్పారు మేడం, లేదు మేడం మీరు మంచి ఒక పొజిషన్ లోకి వెళ్తారు, మీకు మంచి పేరు వస్తుంది అని. అలాగే మీకు మంచి పేరు వచ్చింది, అలాగే అవార్డులు కూడా తీసుకుంటున్నారు. నిజంగా మాకు చాలా హ్యాపీ. ఎస్ మేడం, కంగ్రాచులేషన్స్. నిజంగా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. చాలా చాలా బాగుంటున్నాయి మేడం. మీ క్యారెక్టర్లు కూడా ఏదైనా అంత అంటే యాక్ట్ చేసినట్టు ఉండదు, రియాలిటీ కనిపిస్తుంది అది. మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది సార్. అవునవును మేడం, చూసాను. అదే పంపించారు కదా మీరు. అవునవును, మీకు ఒక్కరికే పంపించాను నేను. మేడం అదే మేడం నిజంగా సూపర్. నిజంగా మీరు ఏదైనా కానీ అంటే మనం యాక్ట్ చేస్తున్నాము, సినిమాలో యాక్ట్ చేస్తున్నామా అన్న ఫీలింగ్ ఉండదు అనమాట. అంటే రియల్ గా ఇప్పుడు ఒక మదర్ క్యారెక్టర్ అయినా ఒక ఏదైనా సరే మీరు ఏ క్యారెక్టర్ చేసినా ఒక రియాలిటీ అనేది అక్కడ కనిపిస్తుంది, అక్కడ యాక్ట్ చేసినట్టు కనిపించదు అనమాట. అదే ఒకసారి గ్రూప్ లో చెప్దాము అందరినీ చూడమని. 8 వసంతాలు సినిమా మొన్న 20వ తారీఖు రిలీజ్ అయింది. మైత్రి మూవీస్ వాళ్ళదే, పెద్ద బ్యానరే. అవును మేడం. అది యాక్చువల్ గా ఎలక్షన్ రోజు నాకు పిలిచారు సార్ షూట్ కి. పిలిస్తే ఆ రోజు ఎలక్షన్ నేను ఓట్ వేయాలి, షూట్ కంటే ఓట్ ముఖ్యం అని చెప్పి నేను ఓట్ వేసాను ఆ రోజు. అది కూడా వీడియో పెట్టాను, నేను యూట్యూబ్ లో పెట్టాను. ఓట్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు ఓట్ వేయాలి, నేను షూట్ కూడా మానుకునేస్తున్నానని కూడా పెట్టాను. లక్కీగా వాళ్ళకి అది నచ్చింది అనమాట. అంటే దేశభక్తి కూడా మీకు అంటే రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇంపార్టెంట్ అన్నారని చెప్పి మళ్ళీ పిలిచారు అనమాట రెండోసారి కూడా. అది కూడా పెట్టాను. ఒకటి పోతే ఒకటి వస్తుంది గ్యారంటీగా, మనం ఆ రోజు మిస్ అయ్యామని చెప్పి ఏం ఫీల్ అవసరం లేదని చెప్పి అది కూడా పెట్టాను. సో అది మనకి రాసి పెట్టుంది, అది వచ్చింది. మొత్తం షూట్ అంతా ఊటీలో సార్. ఇది చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్. మూవీ కాకపోతే మనకి సీతారామం అలా స్లోగా వెళ్తుంది అనమాట. ఫైట్స్, సాంగ్స్, డాన్స్లు అవి కాకుండా తమన్ మ్యూజిక్ లాగా స్పీకర్లు పగిలిపోవడం కాకుండా. మేడం సీతారామం సూపర్ హిట్ కదా, సేమ్ మీది కూడా అలాగే సూపర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ. 20వ తారీఖు రిలీజ్ అయింది. అప్పటి నుంచి మాట్లాడదాం చెప్దాం అనుకుంటూ ఉన్నాను. గ్రూప్ లో కొంచెం అంటే రానప్పుడే కాదు, వచ్చినప్పుడు కూడా హ్యాపీ ఫీలింగ్ కూడా షేర్ చేసుకోవాలి కదా. ఎందుకని మొన్నటి నుంచి అటెండ్ అవుదాం చెప్దాం అనుకుంటున్నా, అలాగే అయిపోయింది. అప్పుడే 3 రోజులు అయిపోయింది. సక్సెస్ మీట్ లో కూడా మీరు సక్సెస్ మీట్ కూడా చేసుకుంటారు మీ టీం అంతా. నిజంగా పేరు కూడా బాగుంది మేడం, 8 వసంతాలు. అదే 8 వసంతాలు, మొత్తం 8 ప్లేస్లలో తీసారనమాట. అది హీరోయిన్ 8 years. మేడం ఏం చేస్తారంటే మన మీటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే గ్రూప్ లో ఒకసారి లింక్ షేర్ చేయండి.
లేకపోతే అంటే గ్రూప్ లో పెట్టచ్చో పెట్టకూడదు అని పెట్టలే. అంటే ఓకే, ఒక గ్రూప్ పని లో చేయండి, నా దగ్గర ఉంది కాబట్టి నేను రాజు సార్తో మాట్లాడి నేను ఒకసారి సార్తో మాట్లాడి నేను చేయిస్తాను. ఓకేనా, నో అదే ప్రాబ్లం మేడం. ఆల్రెడీ మన టీం మెంబర్స్ అందరు ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ సినిమా పేరు అదే కూడా చెప్పారు కాబట్టి చాలా అవును మంది కూడా ఆదరిస్తారు. అదే అందులో మీరున్నారంటే కంపల్సరీ ఖచ్చితంగా. మేడం మేడం గ్రూపులో పెట్టండి మేడం. గ్రూప్ లో పెడితే రాజేష్ సార్ కొడతారు సార్. మేడం మేము కువైట్ నుంచి వచ్చి మరీ కొడతారు. మొన్న మొన్న ఎందుకు వచ్చి వెళ్ళారో తెలియదు కానీ మళ్ళీ వచ్చి మరీ కొడతారు హైదరాబాద్ కి సార్. మీరు చెప్తుంటే మేము చూడాలని లేదు మేడం. చూడండి సార్, సినిమా పేరు చెప్తున్నాను కదా, 8 8 వసంతాలు వసంతాలు 8 వసంతాలు సినిమా పేరు. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో తీశారు. ముందు లొకేషన్స్ గురించే చూడాలి సినిమా అయితే మాత్రం. ఊటీ, ఊటీ అంటేనే కన్యాకుమారి, లొకేషన్ బాగుంది. అవును ఊటీ, కన్యాకుమారి, కాశ్మీర్, అన్ని లొకేషన్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఎస్ చాలా మేడం. బాగుంది. మూవీ అంటే డైరెక్షన్ మీ మాటల్లో వినాలి కాదు మేడం, మీ మాటల్లో వినాలి. అంటే పబ్లిక్ టాక్ ఎలా ఉంది? అంటే 20కి రిలీజ్ అయింది కదా, ఆల్రెడీ 3 days అవుతుంది. టాక్ ఎలా ఉంది? అవును బాగుందని అంటే చెప్తున్నారు ఎవరు చూసినా. కాకపోతే మనకి ఇప్పుడు శంకరాభరణం సినిమా ఎలా అందుకుంది? ఫస్ట్ లో శంకరాభరణం అనే స్లో సినిమాలో స్లోగా. ఎస్ ఎస్ ఫస్ట్ రోజు అంతా డల్ గా ఉండి నెమ్మది నెమ్మదిగా అందుకని అలా. అంటే ఇది కమర్షియల్ సినిమా కాదు కదా అసలు. మైత్రి మూవీ మేకర్స్ అయినా కూడా కమర్షియల్ కాకుండా మామూలుగా లేడీ ఓరియంటెడ్ అన్నమాట. ఒక అమ్మాయి ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి, ఏంటి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా అనే దాని మీద తీశారు. ప్లస్ లవ్ స్టోరీ కూడా ఉంది, ట్రయాంగిల్ లవ్ ఉంది. ట్రయాంగిల్ అని కాదు, లవ్ స్టోరీ కూడా ఉంది కాబట్టి ఆ, అది కొంచెం కమర్షియల్ కాదు కనుక కొంచెం స్లోగా వెళ్తుంది. నో ప్రాబ్లం మేడం. అంటే మనకి చూసారా, ఏదైనా ఫాస్ట్ గా వెళ్ళిన దానికన్నా స్లోగా వెళ్ళిన దానికే బాగా ఎక్కువ సక్సెస్ అనేది వస్తుంది. తర్వాత అవును అది అది మీ విషయంలో ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే అంటే ఇప్పుడు పెద్ద బ్యానర్ మీద ఇదేనా మేడం మూవీ? పెద్ద బ్యానర్లు ఇదే ఫస్ట్ టైం సార్ చేసింది. ఎస్ మేడం, అదే కంగ్రాచులేషన్స్ మేడం, నిజంగా సూపర్. థ్యాంక్ యూ. అంటే నెక్స్ట్ ఇంకా అంటే ఈ మూవీ ఆల్రెడీ మంచి పేరు వచ్చింది కాబట్టి ఇంకా మీకు మంచి ఛాన్సెస్, పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి మీకు మంచి ఛాన్స్ కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు కూడా ఫోన్లు వచ్చాయి నాకు, మూవీ చూసాము బాగుంది సినిమా, చాలా స్లోగా బ్యూటిఫుల్ గా ఉందని చెప్తున్నారు. ఎవరు చూసినా ముందు లొకేషన్ సినిమాటోగ్రఫీ బాగుంటుంది ఫస్ట్, డైరెక్షన్ కంటే కూడా డిఓపిని ఎక్కువ మెచ్చుకుంటున్నారు. ఇంకోటి ఏమిటంటే డిఓపికి మొన్నే గద్దర్ అవార్డు వచ్చింది సార్. గద్దర్ అవార్డ్స్ అని ఇచ్చారు కదా ఈ ఇయర్ మాకు తెలంగాణలో. గద్దర్ అవార్డు డిఓపికి వచ్చింది ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే. తర్వాత తన వర్క్ ఇందులో చూసారు అందరు. మొత్తానికి మూవీ బాగుందని చెప్తున్నారు. ఎవరు చూసినా అలా ఉందేంటి అని అనలేదు. నా క్యారెక్టర్ కూడా, నీ క్యారెక్టర్ అసలు సింపుల్ గా మీరైతే అసలు చెప్పక్కర్లేదు చేసేస్తారు కదా అని అంటున్నారు. ఒక సీన్స్ అయితే 2 ఉన్నాయి కానీ అక్కడక్కడ కనపడతాను 2-3 సార్లు. ఒక చిన్న చిన్న డైలాగులు ఉన్నాయి. ఒకటైతే కొంచెం బాగా క్లోజ్ లో 2 సీన్స్ ఉంటాయి. ఎక్కువ సీన్స్ ఏం లేవు కానీ పెద్ద బ్యానర్ లో ఒక సీన్ ఉన్నా కూడా మనకి మంచిదే కదా. మేడం పేరు అనేది ఎలా అంటే మేడం చిన్న దాంతో స్టార్ట్ అవుతుంది మేడం. తర్వాత ఎలా ఉంటది అంటే మెయిన్ మూవీ అంతా కూడా మూవీ అంతా కూడా మీరే మెయిన్ క్యారెక్టర్ అవుతారు. అర్థమైంది? అదే మొన్న ఒకళ్ళు కాల్ చేశారు, మెయిన్ అంటే మదర్ మీదే మెయిన్ గా ఉంటుందిట. దానికోసం అది జరిగిన తర్వాత చెప్తాను, మామూలుగా చెప్తున్నాను. ఇది చూసిన తర్వాత ఒక కాల్ వచ్చిందనమాట ఖమ్మం నుంచి. మేము అసలు ఎప్పటి నుంచో మీలాంటి ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్నాం మేడం అని చెప్పి ఒక కాల్ అయితే వచ్చింది. అది జరుగుతుందా లేదా తర్వాత సంగతి. మూవీ కూడా ఈ రోజు వరకు కూడా కాల్స్ వస్తున్నాయి. మూవీ బాగుంది, మూవీ మంచి టాకే వస్తుంది, గుడ్ టాకే. ప్లస్ మీ క్యారెక్టర్ కూడా బాగా చేశారు, బాగుందని చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే. కంపల్సరీ చూడాలి మేడం, చూస్తా. ఎందుకంటే మాకు మెయిన్ ఏంటంటే మాకు ఇక్కడ బాగా పెద్ద మూవీలు తప్పించి మిగతా రిలీజ్ అవ్వవు కాబట్టి, ఇక్కడ రిలీజ్ అవ్వవు కాబట్టి కంపల్సరీ నేను ఏంటంటే నేను ఇంకా డౌన్లోడ్ చేసుకుని చూడాల్సిందే. లేదు అంటే కనుక ఇంకా ఓటీటీ కూడా రాదా సార్ అక్కడ? ఉండదు మేడం ఇక్కడ, ఓటీటీ అయ్యే ఉండవు. ఓటీటీ అయితే ఇంకా 100 days తర్వాత నెట్ఫ్లిక్స్ లో ఇస్తాడు. నెట్ఫ్లిక్స్ లో ఇస్తాడు. నెట్ఫ్లిక్స్ కూడా రాదా? నెట్ఫ్లిక్స్ నేషనలే కదా. నెట్ఫ్లిక్స్ మాకు లేదు మేడం, మాకు అలౌడ్ లేదు.
అంటే దానికి మళ్ళీ సపరేట్ కావాలి కదా, మాకు అలౌడ్ అవును. లేదంటే. ఓకే. ఫస్ట్ యుఎస్ లో రిలీజ్ అయింది. ముందు రోజే టాక్ యుఎస్. తెలిసిపోయింది. యుఎస్ లో బాగున్నారు అని నాకు కాల్స్ వచ్చాయి ఫస్ట్ రోజే. అదేంటి ఓకే రిలీజ్ ఓకే. అవ్వలేదు ఇంకా అంటే యుఎస్ లో ఒకటే ముందే రిలీజ్ అవుతుంది అని చెప్పారు. ఓ పర్లేదులే అనుకున్నా. నెక్స్ట్ ఇక్కడ రిలీజ్ అయింది. ఎక్కడైనా చాలా థియేటర్స్ ఇచ్చారు, మా పెద్ద బ్యానర్ కదా వాళ్ళు ఇచ్చుకున్నారు బాగానే, కానీ పబ్లిసిటీ ఎక్కువ చేయలేదు అని అనిపించింది నాకు. వాళ్ళకి మనం చెప్పేవాళ్ళం కాదు కదా అని తర్వాత అనుకున్నా. ఇంకా మొత్తానికి అయితే ఒక పెద్ద సినిమా ఈ సంవత్సరంలో ఈ నెలలో రిలీజ్ అయింది. హ్యాపీ. అది మన కుటుంబ సభ్యులందరితో షేర్ చేసుకుందామని చెప్పి మాట్లాడుతున్నా. నేను పీవీసీ మెటా గురించి మాట్లాడట్లేదు, దీని గురించి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి తప్పైతే. ఎస్ మేడం, నిజంగా హ్యాపీ మేడం, నో ప్రాబ్లం. ఎందుకంటే అదే అదే మనకి మెయిన్ ఇప్పుడు అప్డేట్స్ ఏం లేవు కాబట్టి మీరు కూడా ఏదైనా ఆ, షేర్ చేసుకోవడం మా అందరికీ హ్యాపీ, అలాగేం లేదు మేడం. అవును. అప్డేట్స్ లేవుగా ఇంకా. నిన్న చాలాసేపు వెయిట్ చేశారు, రాజేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే మొన్న ఆల్రెడీ మిమ్మల్ని చాలా సార్లు ఇన్వైట్ చేశాను మేడం. ఆ రోజు మీరు బిజీగా ఉన్నారో ఏంటో తెలియదు. ఆహా. ఆల్రెడీ మీకు అన్మ్యూట్ ఇచ్చి నేను ఏం చేశానంటే, లక్ష్మీ కళ్యాణ్ మేడం వెల్కమ్ మేడం, చాలా రోజులు అవుతుందని చెప్పేసి మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. అయితే ఒక్కొక్కసారి ఆన్ చేసేసి ఇంకా భోజనాలు చేయడం అది ఇది చేస్తూ ఉంటాం. అదే అంటే షూట్ కి అది వెళ్ళి ఉంటారు కాబట్టి కొద్దిగా స్ట్రెయిన్ అవుతారు కదా మీరు అదే కూడా. ఎస్ అలా మేడం, జరిగింది. ఏదైనా మీరు కష్టపడిన దానికి మంచి ఫలితం అయితే దక్కిందని అనుకుంటున్నాం. ఇంకా ఇంకా ఇప్పుడు ఇది ఓన్లీ స్టార్టింగ్ మేడం, నో ప్రాబ్లం. అవును సార్, ఇందులో ఓన్లీ వన్ సీనే మనకి చెప్పుకోదగ్గ సీన్ అంటే ఒకటే ఉంది. మీరు అన్నట్టుగా సినిమాలో మొత్తం సీన్స్ రావాలి మనకి, దానికోసం వెయిటింగ్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్, సంతోషిస్తారనే చెప్పాను. ఎస్ మేడం హ్యాపీ. సో మచ్. వీలైనంత వరకు అందరూ చూడండి 8 వసంతాలు సినిమా పేరు. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. మీ దగ్గరలో థియేటర్లో ఎక్కడైనా ఉంటే కనుక అందరూ చూసి నాకు మళ్ళీ అప్డేట్ ఇవ్వండి ఎలా ఉంది ఏంటి అనేది. అందులో షూ కాదు మేడం, యుఎస్ లో రిలీజ్ అయిందంటే మేబీ ఇక్కడ కూడా రిలీజ్ అవ్వచ్చు. నేను చూస్తాను, నేనైతే చూస్తాను అయితే. అదే మేబీ ఇక్కడ రిలీజ్ అయిందంటే మీకు అప్డేట్ కూడా ఇస్తాను. కువైట్ లో కూడా రిలీజ్ అయిందని మీకు అప్డేట్ కూడా ఇస్తాను. ఓకే సార్. ఎస్ మేడం. అదే నా క్యారెక్టర్ చెప్తున్నా, షూ మేకర్ వాళ్ళ మదర్ నేను తెలియని వాళ్ళు ఉంటారు కదా, షూస్ చేయాలని కన్నా అనమాట వాళ్ళ మదర్ అనమాట. నేనేమో తను ఎంకరేజ్ చేస్తుంటే ఫాదర్ ఏమో చెప్పులు కుట్టుకునే భర్త ఇది చెప్పులు కుట్టుకుంటావా, నీ చెప్పులు తెగిపోతే రేపటి నుంచి వాడికి ఒకటి ఇస్తాడని అలా ఎగతాలు చేస్తూ ఉంటాను అనమాట. నేనే ఎంకరేజ్ చేసి వాడిని పంపిస్తాను, విదేశాలకు పంపిస్తాను అన్నమాట. షూ డిజైనర్ అనమాట. షూ డిజైనర్ అనేది తక్కువేం కాదు, అది కూడా ఒక ఆర్టే అని చెప్పి నేను నమ్ముతాను, కానీ ఆయన నమ్మరు అనమాట. ఆయన నమ్మకడం కాదు కదా, ఇంకా తింటూ ఉంటారు. ఇంకా తన మీద దొంగతనాలు మోపి అది ఇది కొడుకుని ఇది చేస్తారు, బ్లేమ్ చేస్తారు. నేను తనకు సపోర్ట్ చేయలేకపోతాను అనమాట. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినా నిజంగా అదే మేడం, చూద్దాం. లక్ష్మీ కళ్యాణ్ మేడం, శ్యామ్ సుందర్ సార్ మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. జస్ట్ నేను ఇప్పుడు మేడం మూవీ నేమ్ చెప్తారా మేడం? 8 వసంతాలు. 8 వసంతాలు. ఓకే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఆ టైటిల్ కి తగ్గట్టుగానే ఉంటుంది సినిమా కూడా. ఓకే జస్ట్ నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను, అది మూవీ నేమ్ తెలుసుకుందామని నేను మధ్యలో ఎంటర్ అయ్యాను. సారీ మేడం, క్యారీ ఆన్ మేడం. థ్యాంక్ యూ. పర్లేదు, మధ్యలో అది ఎండ్ అయిపోయింది, లాస్ట్ కి వచ్చారు. పర్లేదు. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్ వెంకటేష్ సార్. సార్ చెప్పండి సార్. మేడం మీకు వాట్సాప్ పంపించింది కదా, నాకు పంపించారా సార్? మీరు పంపించారు సార్. కంపల్సరీ పంపిస్తా. మేడం పంపించింది, మనకి ట్రైలర్ పంపించారు అనమాట, అది మీకు పంపిస్తాను. సార్ వెల్కమ్ సార్, విజయ్ సార్. అది మేడం సినిమా పేరు ఏం పేరు అన్నది, ఇంకా ఆమె క్యారెక్టర్ మేడం క్యారెక్టర్ ఏంటి కొంచెం తెలుస్తా? మేడం ఎవరో మనకు తెలియదు కదా.
ఆహా, ఓకే ఓకే. మేడం ఆల్రెడీ చెప్పారు, వినలేదా మీరు? మేడం ఏంటంటే నేను ఓ, అందులో షూ 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 క్లీన్ చేస్తారు కదా, ఆ, ఆ. వాళ్ళ మదర్ అన్నమాట. అంటే సార్ షూ మేడం క్లీన్ అది చేయడం నాకు కాదు ఒక సార్, షూ డిజైన్ చేస్తారు. డిజైనింగ్, ఓకే ఓకే. షూ షూ డిజైనింగ్. ఆ. మేడం కాదు, మీ అంటే మీ- హీరో హీరో క్యారెక్టర్ క్యారెక్టర్ మేడం. కాదు మేడం, హీరో మేడం కాదు, అందులో హీరోయిన్ కి ఫ్రెండ్. ఓకే. మేడం మీ పేరేం పేరు ఉంటుంది అందులో పిక్చర్ లో? లక్ష్మీ కళ్యాణ్. మీ అందులో పేరు సుధా. లక్ష్మీ కళ్యాణ్. సుధా అందులో సుధా సుధా. సుధానా? అందుకంటే ఇప్పుడు చూసేటప్పుడు మనకు ఎవరు అనేది తెలియదు కదా మేడం, అవును అట్లా అంటున్నాం. అవును. నా అందుకని పేరు సుధా, తెలిస్తే నా కొడుకు ఏమైందంటే, పేరు కార్తీక్. అచ్చా అచ్చా, ఓకే ఓకే. అంటే సుధా అంటే సుధా వారి కొడుకు పేరు కార్తీక్ ఉంటారు సినిమాలా? ఆ, ఆ. ఓకే. సినిమా పేరు ఏంటి? 8 వసంతాల. ఉమ్. ఓకే మేడం, ఓకే. అందుకే ఏం చేసాను. ఓకే మేడం, ఓకే ఓకే మేడం, ఓకే. మధ్యలో మాట్లాడుతున్నానికి ఏమో అనుకోకండి. వెంకటేష్ సార్, సార్ వెల్కమ్ సార్. మధ్యలో మాట్లాడుతున్నందుకు ఏం అనుకోక అంటున్నాను నేను. మీరు మాట్లాడుతుంటే నేను లేదు మధ్యలో లేదు సార్, వచ్చాను. లేదు లేదు, అలా ఎందుకంటే ఏం మధ్యలో రావడం తప్పు, అది పద్ధతి కాదు, అది ఎందుకు అట్లా అంటున్నా అట్లా అది. లేదు. ఎందుకంటే నేను తెలుసుకుందాం అనే ఉద్దేశంతో మాట్లాడాను అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సరే సార్, తెలుసుకోవాలి ఓకే, కంపల్సరీ. అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇంకా వెల్కమ్ సార్. ఇంకా సార్ వెంకటేష్ సార్, వెంకటేష్ సార్, గుడ్ చెప్పండి మార్నింగ్ సార్. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నాగేంద్రుడు సార్. వెల్కమ్ సార్, నాగేంద్రుడు సార్. ఆ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. సార్, అది నేను మిమ్మల్ని అది అడిగే కదా, మ్యారేజ్ సార్ స్టేజింగ్ రివార్డు. సార్ అది అడిగారు, నేను ఆల్రెడీ చాలా మందిని అడిగాను, ఎవరి దగ్గర అయితే లేవు ఆల్రెడీ. ఉంటే గనక నేను మీకు ఆల్రెడీ మన ఎవరు ప్రసాద్ సార్ కూడా ట్రై చేశారు కదా, ప్రసాద్ సార్ దగ్గర కూడా లేవంట. ప్రసాద్ సార్ అప్పుడు చూస్తానన్నారు కదా. అవునవును, ప్రసాద్ సార్ దగ్గర కూడా వేరే సార్ దగ్గర అంత లేవని చెప్పేసి అన్నారు. సరే సార్, ట్రై చేయండి. సార్ కానీ మీకు ఒకవేళ రూబీ పర్సన్స్ గానీ ఎవరైనా మీకు అంత పరిచయం పర్సన్స్ లేరండి, ఉంటే లేరు. గనక. వెంకటేష్ గారు, సార్ సార్ వెంకటేష్ గారు, రాజేష్ గారి ద్వారా శివయ్య గారి దగ్గర ఉన్నాయని చెప్పాను కదా, అవును సార్, మాట్లాడించండి. మాట్లాడలేదా సార్? మీరు మాట్లాడలేదా మళ్ళీ? ఏది ఆయన కలవలా ఫోను. రాజేష్ సార్ గారి చేత ఇప్పుడు మాట్లాడిస్తే పని అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. మీది ఇంకా అది నేను ఏమనుకున్నానంటే మీది ఇంకా మాట్లాడి సార్ ఏమైనా చేస్తారేమో అని అనుకున్నా. ఓకే, నో ప్రాబ్లం. నాది లైన్ క్లియర్ అయింది. ఆయనకి కావాలన్నారు కదా, ఇప్పుడు అడుగుతుంది ఎవరు? అదే నేను నాగేంద్రుడు సార్, నా పేరు. మీకోసం నేను చెప్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా నెంబర్ ఒకసారి నాగేంద్రుడు గారు నా నెంబర్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి మీరు. నోట్ చేసుకోండి, చెప్తాను. ఆగండి సార్, ఇది 701 701 333 333 28 8. సారీ సార్, 78 78. ఒకసారి చెప్పండి నెంబరు. 70133 2878. గ్రంథి శ్రీనివాసుడు అని పేరు పెట్టుకోండి. మీరు రేపు సాయంత్రం 4 అలా ఫోన్ చేయండి. నేను హలో సార్, వాయిస్ కట్ అయింది. నాకు రింగ్ ఇచ్చినట్టుంది. సరే సార్, నాకు రింగ్ ఇచ్చినట్టుంది, అందువల్ల ఆయన కట్ అయ్యాయి. అయితే అదే నేను ఏంటంటే సార్ నమస్కారం సార్, వెంకటేష్ గారు. నమస్కారం సార్.
సార్ నమస్కారం అండి వెంకటేష్ గారు. సార్ నమస్తే సార్, శ్రీనివాస్ సార్ సార్ నాకు నమస్తే. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లే. ఈ సార్ నిన్న సార్ ఒకటి చూపించారు, ట్రై చేశారా? చేయలేదా మీరు? చేశాను సార్, రావట్లేదు. అయినా అవ్వట్లేదా? వస్తుంది మళ్ళీ కట్ అయిపోతుంది సార్. సేమ్ అదే ప్రాబ్లం సార్, అదే అదే issue అవుతుంది. అలా కట్ అయిపోతుంది సార్ వెంటనే. సార్ శ్రీనివాస్ సార్, శ్రీనివాస్ సార్ సార్ చెప్పండి చెప్పండి ఆ, చెప్పండి. అది మీ నంబర్ నోట్ చేసి మీకు రింగ్ ఇచ్చానండి, మిస్డ్ కాల్. తర్వాత నేను నోట్ చేసుకుంటాను. ఆ, ఓకేనండి. సార్ చూడండి సార్, ఎక్కడ ఉంటే కొంచెం హెల్ప్ చేయండి. వృద్ధాగా వచ్చే ఉన్నాయి 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 ఆయన సార్ ఉన్నాయి, ఆ, మాట్లాడుతున్నారు కదా. ఉన్నాయి. రేపు 4 నాకు ఫోన్ చేయండి ఒకసారి, నేను ఈ లోపల మాట్లాడతాను, మళ్ళీ అడుగుతాను. రేపు సాయంత్రం 4 ఉమ్. సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ సార్ యూ. థ్యాంక్ యూ సార్. కాదు, మన గంధి శ్రీనివాస్ సార్ కూడా సార్కి ఏంటంటే అప్పటి వరకు రాలేదు. సార్కి చాలా మంది ఉన్నారు అక్కడ. తర్వాత చెప్పిన తర్వాత ఐడియా వచ్చింది అనమాట సార్కి. సార్ మీకు సార్తో మాట్లాడండి, ఎందుకంటే ఈవినింగ్ టైం అలా మాట్లాడారంటే సార్ వీలైతే కనుక మీకు ఒకవేళ అందుబాటులో ఉంటే కనుక కంపల్సరీ చేస్తారు. ఓకేనా సార్? వెంకటేష్ సార్ మీరు కూడా చెప్పండి, రాజేష్ సార్. సార్ ఆల్రెడీ ఇంకా శ్రీనివాస్ సార్ తో చెప్పేవాడి ఇంకా అయిపోయినట్టే పని, ఇంకా దాని గురించి అయిపోయినట్టే. ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు ఓన్లీ ఒక వ్యాలెట్కే కదా, నో ప్రాబ్లం, సార్ చేస్తారు. ఒక వ్యాలెట్కే నాకు రెఫరల్ రివార్డు చాలా నుంచి ఆగిపోయింది సార్. రెఫరల్ రివార్డు సార్ మీకన్నా ముందు నుంచి పాపం మన శ్రీనివాస్ సార్ కి ఆగిపోయింది సార్. ఆగిపోయింది సార్, చెప్పారు ఆయన పని అయిపోయింది అంటారు. అదే గ్రంథి సార్. ఎన్ని రోజులు అవుతుంది శ్రీనివాస్ సార్? గ్రంథి శ్రీనివాస్ సార్ అది అయినండి, ఒక 4-5 రోజులు అయినట్టుంది. అంటే రీసెంట్ గానే అయింది మీది కూడా అయితే. అంటే నెక్స్ట్ డే నుంచే మీకు వచ్చేస్తుంది కదా? వచ్చేసింది. అదే ఆల్రెడీ ఇందాక కూడా మనకి ఎవరు ఆనంద్ సార్ కూడా అదే చెప్పారు. అంటే చేసిన మళ్ళీ రోజు నుంచి మాకు రిఫరల్ అనేది వచ్చేసింది సార్ అంటున్నారు. సార్ శ్రీనివాస్ సార్, వెంకటేష్ సార్, శ్రీనివాస్ సార్, సార్ ఒకసారి మీకు కంప్లీట్ అయిందా? కంప్లీట్ అయితే కనుక మీరు మ్యూట్ చేసుకోండి ఒకసారి. నాగేంద్రుడు సార్ ఓకే, మీరు కంప్లీట్ అయింది కాబట్టి మీరు మ్యూట్ చేసుకోండి. ఇంకా వేరే సార్స్ కూడా మాట్లాడుతున్నారు. సార్ మరి ఒక విషయం, మార్నింగ్ ఎవరో సార్ మార్నింగ్ సెషన్ లో 25 కన్నా కూడా ఎక్కువ టోకెన్ స్టేషన్ తీసుకుందండి, నేను చేశానన్నారు. సార్ పేరు ఏదో మర్చిపోయాను నేను. లైవ్ లో చేసి ట్రై చేయకపోయారు కదా సార్? మరి అంటే నా దగ్గర లేవు, అప్పుడు అయిపోయింది. మార్నింగ్ నేను టోకెన్ స్టేషన్ 25,000 అనేది మీకు అర్థం కాదు అక్కడ మీకు. ఓకేనా, అది ఎవరికి అవుతుందో తెలుసా? కొత్తగా అదే రోజు చేసే పర్సన్స్ కి వాళ్ళకి. ఇది ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి అలాగే అయింది. న్యూ వ్యాలెట్ అనేది ఓపెన్ చేస్తున్నారు చూసారా, అదే రోజు స్టాకింగ్ చేస్తున్నారు చూసారా, అదే రోజు ఒకవేళ చేస్తే కనుక వాళ్ళకి 25,000 కన్నా ఎక్కువ అవుతుంది. అదైతే చూసాను నేను. అది అంటే ఈయనకి అంత ముందు కొద్దిగా చేశారు, ఈసారి చాలా ఎక్కువ చేశారు. దాదాపు 30,000 వరకు అయ్యింది మొత్తం టోటల్ గా. అదే సార్, అదే నేను అనేది. అంటే అది మార్నింగ్ చెప్పారు. అంటే ఫస్ట్ టైమే కాదు, అంత ముందేమో ఏదో 7-8 వేలు చేసి ఉంటారు. తర్వాత మొత్తం టోటల్ గా మళ్ళీ ఒకసారిగా చేసేటప్పుడు ఇవాళ అబౌవ్ 30 దాకా వెళ్ళిపోయిందండి, తీసేసుకుంది అన్నారు. శంకర్ సార్ కూడా అది మరి ఎట్లా తీసుకోవద్దు అన్నారు. నేను మార్నింగ్ ఏమైందంటే, మార్నింగ్ నాకు 1000 అవగానే స్టేకింగ్ చేసి కాసేపుకి మా సార్ ఎట్లా చెప్పారు, ఇక నా దగ్గర లేవు, లేకపోతే నేను చేసి చూసేవాడిని.
టోకెన్ స్టేషన్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఉంటా. థ్యాంక్ యూ. సార్ విజయ సార్ మాట్లాడండి, అంటే అన్మ్యూట్ చేసుకున్నాను, మాట్లాడండి. మైక్ మీద ఓపెన్ లోనే ఉంది విజయ సార్. బకెట్లో నీళ్ళు చూసినావా? అరే ఆనే ఉండు కానీ ఏం మాట్లాడు. బకెట్లో కచ్చరా, మరి పైన నీళ్ళు చల్లాలి. అట్లా పోసుకుంటావు బట్టలకు. మట్టి ఎట్లా కనిపిస్తుంది? లైట్ నాకు చూడు. సార్ ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే రండి సార్, వెల్కమ్. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. సూర్య సార్ వెల్కమ్. మొన్న ఒకసారి గ్రంథి శ్రీనివాసరావు గారు మన స్టేకింగ్ లో 25,000 వరకు ఇచ్చాడు కదా టోకెన్ స్టేకింగ్. అది 20,000 వరకే చేసుకోమనండి మన వాళ్ళని అన్నారు. దేనికండి అది అలర్ట్? అంటే యాక్టివ్ లో ఉంచుకోవడానికి టీం ఉంటది కదా సార్, మీకు అర్థమైందా? సార్ చెప్పింది ఎందుకంటే టీం ఉంటది కదా, టీము ఇప్పుడు మనకి 190 days మనం యాక్టివ్ లో ఉంటేనే మనకి టీం ది ఇన్కమ్ వస్తుంది, లేదంటే రావట్లేదు. 1 minute సార్. అవునవును, అది అయిపోయిన తర్వాత అదే వెంటనే చేసేయకుండా అది క్లోజ్ అయిన తర్వాత చేసుకోమంటున్నారా? అవును సార్, ఎందుకంటే 20,000 చేసుకున్నాం అనుకోండి సార్, మనకు 190 days అయ్యేటప్పుడు మళ్ళీ 1,000 తో స్టేకింగ్ చేసుకుంటే మళ్ళీ యాక్టివ్ లో ఉంటాం. అంటే మనకి టీమ్ ఇన్కమ్ అనేది వస్తా ఉంటది, ఇంకా మళ్ళీ మనకి ఆగిపోవడం అలాంటిది ఏమి ఉండదు కదా, ప్రాబ్లం ఉండదు కదా. దాని గురించి అనమాట. అంటే అప్పటిదాకా మరి దాన్ని హోల్డ్ లో, మరి దాన్ని అలాగే హోల్డ్ లో ఉంచాలంటారా? అవును సార్, 20,000 ఉంటే మీకు ఏమవుతుంది అంటే సార్, మీకు ఆల్రెడీ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటది. మీకు టీం ఉన్న వాళ్ళకి ఏమవుతుంది సార్, ఇప్పుడు వీళ్ళకి చూడండి, టీం ఉంది, మనకు రిలీజ్ అయినాయి, మరి అలాగే హోల్డ్ అయిపోతాయి కదండి అంటున్నాను. అవును, అదర్కు పెట్టుకోవాలి, అదర్ వ్యాలెట్ అనేది ఓకే చేసుకోవాలి మీరు. మీకు టీం ఉన్న వ్యాలెట్ టీం ఉన్నదాన్ని తప్ప. ఓకే ఓకే. ఇప్పుడు ఎందుకంటే టీం ఉన్న వాళ్ళు మరి ఇంకా మీకు ఛాన్స్ లేదు. ఇప్పుడు 25,000 చేస్తారు, మళ్ళీ ఇప్పుడు అందులో ఉన్నాయైనా కానీ అప్పుడు ఏం చేస్తారు, అప్పుడైనా కానీ మీరు హోల్డ్ చేసి పెట్టుకోవాల్సిందే కదా. అదే అర్థమైంది. ఓకే ఓకే. అంటే టీం ఇన్కమ్ అంటే మనకి టీం ఇన్కమ్ అనేది స్టాప్ అవ్వకుండా ఉండడానికి ఒక సజెషన్ అనేది ఇచ్చారు అనమాట. అంటే మనం 25,000 చేసుకోండి అని చెప్పడం కన్నా 20,000 చేసుకోండి. అక్కడి నుంచి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైతే మళ్ళీ 1,000 రిలీజ్ అవుతాయో మళ్ళీ మీకు అంతకు ముందు 6 months ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది, అప్పుడు మరి చేసుకుంటా ఉండండి అని చెప్తున్నారు.
ఓకే సార్. ఎందుకంటే వీళ్ళందరికి కూడా సార్ రిఫరల్ రివార్డ్ అనేది వీళ్ళకి దగ్గర దగ్గర 100 పీవీసీ మెటా, 50 పీవీసీ మెటా అలా ప్లస్ వచ్చే వాళ్ళు ఉన్నారనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా స్టాప్ అయ్యేటప్పటికి కొద్దిగా ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి స్పీడప్ అనేది తగ్గిపోతుంది కదా సార్. సార్ మీది అలాగే అవుతుంది గద్దెల శ్రీనివాస్ సార్. 35 అవ్వలేదా స్క్రీన్ షేర్? చేయించు చూపి. అవ్వట్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు అతను ఏంటి సార్ ఫోన్ సార్ది? సార్ ఫోన్ ఏంటో. సార్ నేను బయటకు వచ్చాను, అదే ఆఫీస్ నుంచి కొద్దిగా బయట. సార్ ఫోన్ ఏంటో అంటున్నాను. ఫోన్ కాదు సార్, టెలిగ్రామ్ మూలన కొన్ని ఫోన్లకి యాక్సెప్ట్ చేయట్లే. ఇప్పుడు నాది పోకో ఒకటి ఉంది, మోటర్లా ఉంది, రెండిట్లో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అది. అదే సార్, అదే ఫోన్ స్క్రీన్ బట్టేనా? ఫోన్ బట్టి అంటే టెలిగ్రామ్ అప్డేట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ స్క్రీన్ షేర్ అయినా కానీ ఒకవేళ మీరు ఏదైనా వీడియో షేర్ చేస్తున్నారనుకో ఆడియో అనేది రావట్లే. సార్ స్క్రీన్ అదిగో షేర్ సార్ అవుతుంది. సార్ షేర్ చేస్తున్నారు కానీ ఏంటంటే తర్వాత ఆగిపోతుంది, వెంటనే స్టాప్ అయిపోతుంది అనమాట సార్. ఇప్పుడు మీరు షేర్ చేశారనుకో మీది ప్రాబ్లం లేదు కదా సార్, మీది బాగానే అవుతుంది కదా. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఏదైనా కానీ వీడియో పెట్టి మీరు ప్లే చేసేవాళ్ళు కదా, ఇప్పుడు అలా ప్లే చేస్తుంటే మనకు వాయిస్ అనేది రావట్లే, ఆడియో అనేది రావట్లే. ఇప్పుడు వేరే దాంట్లో ఎవరి దాంట్లో ఉన్నానండి. అందరి దానిలో టెలిగ్రామ్ లో రావట్లే ప్రత్యేకించి. అవునా? ఒకసారి నేను ఇప్పుడు ఒకసారి నేను ట్రై చేస్తున్నాను. స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేసి ఒక వీడియో అనేది ఏదో ఒకటి ప్లే చేయండి. మామూలుగా అసలు మీకు అంటే ఆడియో వస్తుందా లేదా అన్నది తెలుస్తుంది.
ఆగిపోతుందండి. సార్ వస్తుంది, ప్లే అవుతుంది సార్. వాయిస్ వీడియో అనేది సార్ ప్లే సార్ వాయిస్ వీడియో రావట్లేదు ప్లే సార్. అవుతుంది. సార్ ఆడియో వీడియో ప్లే అవుతుంది, ఆడియో రావట్లేదు సార్. ఆడియో రాదు. ఆడియో రావాలంటే సార్, సూర్య సార్, సార్ సార్ ఆడియో రావాలంటే సేమ్ ఇంకొక మొబైల్ పక్కన పెట్టుకొని అందులో ఆడియో ప్లే చేయండి, మైక్ దగ్గర పెట్టి. అంతే, మైక్ అన్మ్యూట్ చేసి. ఏ సార్ ఇందులో రావట్లేదా? రాదు, ఓన్లీ వీడియోనే వస్తుంది, ఆడియో రాదు. ఆడియో మేము వినాలంటే ఇంకొక మొబైల్లో ప్లే చేయండి. అదే ఏ అన్న అప్డేట్ చేశాడేంటి? రావట్లేదు సార్. టెలిగ్రామ్ లో ఓన్లీ వీడియో షేర్ అవుతుంది, ఆడియో షేర్ అవ్వట్లేదు. అయ్యో, మేము ఇప్పుడు ఈ మధ్యన చేయలేదండి. రావట్లేదు. ఒకవేళ మేము వినాలని అంటే ఇంకొక మొబైల్లో అదే ఇదే వీడియో ఓకే సార్. ఆన్ చేసి సౌండ్ పెట్టి మైక్ అన్మ్యూట్ చేసి పక్కన పెట్టండి, వినబడుతుంది. ఓకే 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 అదే స్ట్రక్చర్ అది మామూలుగా టెస్ట్ కి చేస్తున్నానండి, ఇంపార్టెంట్ కాదు. ఓకే ఓకే అయితే రావట్లేదు అయితే. ఓకే సార్. ఓకే సార్. సార్ ఓకే సార్, ఇంకా కంక్లూడ్ చేయండి సార్. వేణు సార్ కొద్దిగా కంక్లూడ్ చేయండి, నేను కొద్దిగా బిజీగా ఉన్నా. ఓకే ఓకే సార్. ఓకే, టైం కూడా అవుతుంది సార్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడితే మాట్లాడండి, లేదంటే క్లోజ్ చేసేద్దాం. ఓకే సార్, ఇంకా ఉన్నాయా సార్? హ్యాండ్ రైజ్ ఏమన్నా ఉన్నాయా? ఓకే, సూర్య సార్ ఏమైనా మాట్లాడతారా? సరే, నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఆ వీడియో ఏంటి సార్, ఒకసారి చెప్తారా? వీడియో ఏంటి మామూలు అది? వీడియో సార్, టెస్ట్ కాయలకి వాయిస్ వస్తుందో లేదో అని చేశాను అంతే. వాయిస్ వీడియో అయితే ఇంపార్టెంట్ రావట్లేదు సార్ కాదు. టెలిగ్రామ్ లో. వీడియో ఇంపార్టెంట్ కాదు సార్, అదే టెస్ట్ గా రావట్లేదు అంటే ఒకసారి చూస్తాను సార్ అన్నాను. రావట్లేదు సార్, చాలా రోజులు అవుతుంది. సార్ వేణు సార్ నమస్తే సార్. వేణు సార్ సార్ నమస్తే సార్, నమస్తే. వెల్కమ్ సార్. వెల్కమ్. నవీన శ్రీనివాస్ సార్, అందరికి గుడ్ మార్నింగ్. వేణు సార్, మీరు అప్పట్లో టెక్నిక్ చెప్పారు, వీడియో రావాలి అంటే ఏదో చేద్దామన్నారు. ప్రజెంట్ వర్కౌట్ అవ్వదు. అయితే ఒకటే సార్, ఇక్కడ ఒకటే ఆప్షన్ మనకు ఉన్నది ఇప్పుడు. ప్రజెంట్ అయితే 2 మొబైల్స్, ఒక మొబైల్లో వీడియో ప్లే చేయాలి, అది సౌండ్ రాదు. ఓకేనా? రెండో మొబైల్లో సౌండ్ పెట్టి ఇప్పుడు మీరు ఏది షేర్ చేస్తున్నారో మైక్ అన్మ్యూట్ చేసి అక్కడ పెడితే ఆటోమేటిక్ గా పక్కన ఎవరు మాట్లాడినా మనకి వినిపిస్తుంది కదా, డిస్టర్బెన్స్ అయితే. అట్లనే ఇంకొక మొబైల్లో సౌండ్ ఇక్కడ వినిపిస్తుంది, అంతే. ఇది ఆప్షన్ ఒకటే ఉంది ప్రజెంట్. సెట్టింగ్స్ అయితే రావట్లేదు సార్. సెట్టింగ్స్ చేసి చూసినాము, బట్ స్క్రీన్ షేర్ వరకే మనకు అది సెట్టింగ్స్ వర్కౌట్ అవుతుంది. వీడియో అయితే వస్తుంది, ఆడియో రావట్లేదు. అప్పట్లేదు టెలిగ్రామ్ ఎక్స్ అంటారు కదా. టెలిగ్రాఫ్ సార్, టెలిగ్రాఫ్ కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు. టెలిగ్రాఫ్ మరి మొన్న అది మన నగేష్ సార్ చేసిన వీడియో ఎట్లా ప్లే చేసారు? 2 మొబైల్స్ సార్, ఇంకొక మొబైల్లో ఆడియో ఆన్ చేసి పక్కన పెట్టేసి వినిపించినాం, అంతే. అవునా? అంతే సార్. ఎట్లా వీడియో ప్లే చేసారని నేను పరేషాన్ అయిపోయింది. అయితే ఇది ఇలా కావట్లేదని చెప్పి ఇంకొక మొబైల్, ఇంకొకటి అవుతుంది సార్, ల్యాప్టాప్ లో అవుతుంది. ల్యాప్టాప్ లో అవుతుందా? ల్యాప్టాప్ లో ఇప్పుడు మనం టెలిగ్రామ్ నుంచి జాయిన్ అయ్యి డైరెక్ట్ ప్లే చేస్తే అవుతుంది, ల్యాప్టాప్ నుంచి అవుతుంది. అచ్చా సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ సూర్య సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నారు. ఓకే, స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి, మాట్లాడిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. టైం కూడా అవుతుంది సార్, ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి సెషన్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. రేపు తిరిగి మళ్ళీ ఇండియన్ టైం ప్రకారం 9:40కి మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై పీవీసీ మెటా, జై రిచ్ భారత్ అండ్ జై కువైట్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా.
జై పివిసి మెట్రా. జై పివిసి మెట్రా. గుడ్ నైట్ సార్ అందరికి. గుడ్ నైట్. జై పర్లవాయి, జై పీస్ పెట్ట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.